మనస్సు ఇదిగో దేవుని పైన నిలపగలిగితే, లేక మనసులో దేవునికి చోటు ఇస్తే పరిపూర్ణంగా ఆ సంపూర్ణ ఇదిగో శాంతి నీవు పొందుకుంటావు. 3 మాట చదివించి ముగిస్తారు చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం. సామెతల గ్రంథం 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతమునిచ్చును. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. సంతోషముగా హల్లెలూయా. అదేదో ఫస్ట్ చెప్తే ఇన్నిసార్లు తక్కువ బాగా. 3వ మాట సుబుద్ధి వలన. సుబుద్ధి ఒక వ్యక్తిలో ఉంటే దీర్ఘ శాంతి లేక దీర్ఘ శాంతము పొందుకుంటారట. మళ్ళా ఒక లైన్ లో చెప్తున్నా వినండి. ఉపదేశము ఆజ్ఞలకు నీలో చోటు ఉంటే మొదట శాంతి నీవు పొందుకుంటావు. నీ మనస్సులో పరిపూర్ణముగా దేవునికి చోటు ఉంటే పూర్ణ శాంతిని నీవు పొందుకుంటావు. నీ బ్రతుకుల్లో సుబుద్ధి ఉంటే దీర్ఘ శాంతం నీవు పొందుకుంటావు. 3 మాటలకు 3 కోణాలలో ఇదిగో ఆ శాంతిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సుబుద్ధి, ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘ శాంతాన్ని మిగులుస్తుంది. నా వైపు చూడండి. ఇదిగో బుద్ధులు ఎన్ని రకాలు అన్నా అయ్యగారు? బుద్ధులు ఎన్ని రకాలు లోకంలో? చాలా ఉన్నాయి. ఏమిటి ఏ బుద్ధులు నా చెప్పండి అక్క. దుర్బుద్ధి, వంకర బుద్ధి, దొంగ బుద్ధి, సుబుద్ధి. ఇదిగో బుద్ధులు చాలా రకాలు. దుర్బుద్ధి ఒక జీవితాన్ని సర్వనాశనానికి తీసుకొని వెళ్తుంది. వంకర బుద్ధి ఒక వ్యక్తిని ఇదిగో తప్పుడు త్రోవలలో నడిపిస్తుంటుంది. దొంగ బుద్ధి ఒకరి జీవితంలో కష్టాలను, కన్నీళ్లను, శాపాలను కొని తెచ్చి పెడుతుంది. కానీ ఈ సుబుద్ధి మాత్రం, ఈ సుబుద్ధి వలన మాత్రం ఇదిగో దీర్ఘ శాంతం ఆ సుబుద్ధి కలిగిన వారు పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డగా, క్రైస్తవునిగా, విశ్వాసిగా జీవిస్తున్న మనలో ఏ బుద్ధులు ఉన్నాయి? నాకు చూడండి. కొందరికి ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్పే బుద్ధి, మరికొందరికి కారణము లేకుండా సూటిపోటు మాటలతో ఎదుటి వారిని దూషించే బుద్ధి, ఇంకొందరికి వెన్నుది తక్కువ, వెన్నుదానికి ఎక్కువ మోతాదులో కలిపి చేర్చి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే బుద్ధి. ఈ బుద్ధులు ఉన్న వారి జీవితంలో శాంతి ఉండదు, శాంతి ఉండదు, శాంతి ఉండదు. వారి బ్రతుకు పతనావస్థలోనే మిగిలి ఉన్నది గ్రహించాలి. కానీ ఒక క్రైస్తవుని జీవితంలో సుబుద్ధి ఉంటే, ఒక విశ్వాస బ్రతుకులో ఈ సుబుద్ధి ఉంటే, ఒక ఇదిగో దేవుని బిడ్డ యొక్క మనస్సులో, బ్రతుకులో, జీవితంలో, హృదయంలో ఈ సుబుద్ధి ఉంటే దీర్ఘ శాంతం అతను పొందుకుంటాడు. ఇదిగో చదవండి. ఆ వ్యక్తి చూపించి మీకు ప్రార్థన చేస్తా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 15:3.
త్వరగా అయిపోయింది. ఏం చదువుతున్నామ్మా? ఏం చెప్పా నేను నిజంగా నాకు గుర్తులేదు. సారీ క్షమించండి. 25 క్షమించండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వాక్యం. చదివోళ్ళు గట్టిగా చదవండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపసి అయి ఉండెను. చాలు నా పైన చూడండి. అబీగయీలు అనబడిన స్త్రీ, అబీగయీలు అనబడిన స్త్రీ సుబుద్ధి కలదై, సుబుద్ధి కలదై, సుబుద్ధి కలదై రూపసిగా అందమైన స్త్రీగా బ్రతుకుచున్నదట. తలెత్తి వినాలి. భార్యము సుబుద్ధి కలదే, భర్తేమో మొదటివాడు. నాబాలు అనగా మొదటివాడు, బహు మూర్ఖుడు అని అర్థం. ఈ నాబాలు ఇదిగో బహు దుర్మార్గుడు అని అదే మాటల్లో కింద రాయబడి ఉంటుంది. ఇక నాకు వచ్చిన ఆలోచన, అంతటి మూర్ఖుని ఎదుట లేక అంతటి మూర్ఖునితో, అంతటి దుర్మార్గునితో, అంతటి దుష్టునితో ఇదిగో ఈ అబీగయీలు అంత సుబుద్ధిగా ఎలా ప్రవర్తించగలిగింది ఆలోచించండి. తన సుబుద్ధిని కాపాడుకోవడానికి ఎంతో ఓర్పు ఆమె ఇదిగో పొందుకునేటువంటిది, ఎంతో సహనం ఆమె సంపాదించుకునేటువంటిది. వినాలి. ఆ నాబాలు మొదటివాడు మూర్ఖుడు. అయితే ఆ దినాలలో జరిగింది ఏంటంటే, దావీదు గొర్రెల కాపరులు ఇదిగో ఈ నాబాలు గొర్రెల కాపరులు అరణ్యములో మందలు మేపుకొనుచున్న కాలములో దావీదు అతని మనుషులు ఇదిగో ఈ నాబాలు యొక్క గొర్రెల కాపరులకు కొంత ఆహారం పెట్టి, ఆహారం ఎద్దలేనప్పుడు ఆహారాలు ధనధాన్యాలు ఇచ్చి వారిని ఆదుకున్నారు, వారికి సహాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఈ నాబాలు యొక్క శ్రేష్టమైన ఆహారం ఉన్నది. విస్తారంగా పంటలు పండాయి, గొర్రె బుచ్చులు కత్తిరించుతున్న కాలం అది. ఇదిగో ప్రస్తుతం దావీదు యొక్క అతని సైనికులకు ఉన్నటువంటి ఇదిగో బ్రతుకులలో అతని కాపురులకు ఆహారం కొరత ఏర్పడినప్పుడు దావీదు ఆ కాపురులతో అంటాడు, పలానా పట్టణంలో నాబాలు ఉన్నాడు, అతని యొద్దకు మీరు వెళ్ళి కొంత ఆహారం చెప్పి తీసుకుని రండి నా పైన చెప్పి. ఎందుకంటే పలానా కాలంలో మనం వారికి ఆహారం ఇచ్చాం, పలానా సమయంలో మనం వారికి సహాయపడ్డాం, ఇదిగో ఇప్పుడు వారు మనకు సహాయపడతారు, మీరు వెళ్ళి ఆహారం తీసుకుని రండి అని తన మనుషులను పంపినప్పుడు దావీదు యొక్క మనుషులు ఇదిగో దుర్మార్గుడు, బహు మూర్ఖుడు, బహు కఠినటువంటి ఈ నాబాలు యొద్దకు వచ్చి, అయ్యా నాబాలు గారు, మేము పలానా దావీదు యొక్క మనుషులము లేక కాపురము, అతడు పలానా స్థలంలో ఉన్నాడు, ఇదిగో నీ యొద్దకు వెళ్ళి కొంత ఆహారం తెమ్మన్నాడు, నీ యొక్క సమృద్ధి ఆహారం ఉన్నదిగా, కొంత ఆహారాన్ని మాకు ఇవ్వు అన్నప్పుడు ఆ నాబాలు అంటాడు, దావీదెవడు, యెషై కుమారుడెవడు, ఎందుకు నేను అతనికి నా కష్టార్జితాన్ని ఇదిగో ఇవ్వాలి అంటే, తనకు చేసిన సహాయమును, తనకు చేసిన మేలును, తనకు చేసినటువంటి ఆ యొక్క మంచి గుణమును ఈ నాబాలు మరచి. ఇక వినాలి,
చేసిన మేలు నీవు మరచితే, ఎదుటివారి ద్వారా పొందుకున్న మేలు నీవు మరచిపోతే, సాటి వ్యక్తుల ద్వారా అనుభవించిన సహాయం నీవు మరచిపోతే, నీలో సుబుద్ధి లేదు కానీ దుర్బుద్ధి ఉన్నదని అర్థం. ఇక్కడ అంటున్నారా? నా కష్టార్జితాన్ని ఆ దావీదుకు ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అన్నాడు. దావీదు యొక్క మనుషులు ఇదిగో దావీదు యొక్కకు ఒట్టి చేతులతో వెళ్ళి జరిగిన సందర్భం అందరినీ వివరించారు. దావీదు మహా కోపంతో రౌద్రుడై అతడు అతని సైన్యం కత్తులను చేత పట్టుకొని గాడిదలను ఎక్కి ఇదిగో ఈ నాబాలు యొక్కకు పరిగెత్తారు. జరిగిన ఈ సందర్భం అంతటినీ కూడా నాబాలు ఇంటిలో ఉన్న ఒక శిష్యుడు గమనించి పరుగు పరుగున సుబుద్ధి కలిగిన నాబాలు భార్య అయిన అబీగయీలు యొక్కకు వెళ్ళి అబీగయీలుతో జరిగిన సందర్భం అంతా వివరించాడు. ఇదిగో ఈ స్త్రీ సుబుద్ధి కలిగింది కనుక, ఈ స్త్రీ జ్ఞానవంతురాలు కనుక ఒడివడిన ఇదిగో తన భర్తకు చెప్పకుండా కొంత ఆహారము, కొన్ని విలువైన ధనధాన్యాలు, ఇదిగో శ్రేష్టమైనటువంటి విందులు సిద్ధపరచుకొని ఆమె తన పని వారు ఇదిగో కలసి వాటిని తీసుకొని దావీదుకు ఎదురుగా వెళ్తున్నారు. ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్య స్థలంలోనికి వచ్చేసరికి ఆ దావీదు అతని సైన్యం, ఈ అబీగయీలు అబీగయీలు అనేటువంటి ఈ స్త్రీ ఆమెతో ఉన్నవారు ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు. వినండి, ఆ అబీగయీలు యొక్క సుబుద్ధి ఏమిటో ఎక్కడ మనకు తేటగా కనబడుతుంది. దావీదును చూసిన అబీగయీలమ్మ గాడిదపై నుండి త్వరగా దిగి ఇక్కడ కొంచెం వివరిస్తా, స్త్రీలు జాగ్రత్తగా వినండి. కొందరు మహాతులు ఉంటారు, టెంకాయ గుర్తి దండేసి దండం పెట్టవచ్చు ఆ స్త్రీలకు. ఏంటి వారు పట్టిందే పట్టు, వారు మాట్లాడిందే వేదవాక్కు, వారు చెప్పిందే జరగాలి. ఇది మంచా ఇది చెడా ఆలోచింపరు. ఈ పని వలన కీడ మేల యోచింపరు. ఇదిగో సుబుద్ధి కలిగిన అబీగయీలు తన తప్పు లేకపోయినను గాడిదపై నుండి త్వరగా దిగి దావీదుతో మాట్లాడుతున్నది. దావీదు మహారాజా, దయతో నన్ను క్షమించు వింటున్నారా? ఇక్కడ అయ్యా దావీదు గారు, ఈ తప్పు, ఈ దోషము, ఇదిగో ఈ అపవిత్రత నాదిగా నీవు ఎంచు. నా భర్త ఉన్నాడే ఒట్టి మూర్ఖుడు, అతని పేరే అతని స్వభావాన్ని సూచిస్తుంది. అతని నామమే అతని గుణగణాలేమిటో బయట పెడుతుంది. అతడు మూర్ఖుడు కనుక, అతడు జ్ఞానం లేనివాడు కనుక, అతడు వెర్రివాడితో సమానం కనుక, ఇదిగో వాడి మాటలు నీవు పట్టించుకోవద్దు, అతని మాటలు నీవు పట్టించుకోవద్దు. ఈ తప్పు నా తప్పుగా నీవు ఎంచి నన్ను క్షమించు. హల్లెలూయా. అర్థమైందా? స్త్రీలారా, నీ భర్త మూర్ఖుడే కావచ్చు, నీ భర్త కోపిష్టే కావచ్చు, నీ భర్త త్రాగుబోతే కావచ్చు,
నీ భర్త మాట విననివాడే కావచ్చు, నీ భర్త అసమర్థుడే కావచ్చు. ఇదిగో నీ సుబుద్ధి వలన నీ భర్తకు క్షేమము కలుగుచున్నదా? నీ సుబుద్ధి వలన నీ భర్తకు మంచి పేరు సమాజంలో వస్తున్నదా? సామెతల 31వ రాయబడి ఉంటుంది, ఇదిగో ఏమని, జ్ఞానవంతురాలవంటి గుణవతి అయిన ఇదిగో ఆ భార్యక తన సత్ప్రవర్తన ద్వారా ఇదిగో పట్టణములో తన భర్తకు మంచి పేరు ఏమి ప్రవర్తన ద్వారా వస్తున్నది కలుగుచున్నదని 31వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. తప్పు చేసింది భర్త, ఆ తప్పును తన పైన వేసుకొని క్షమాపణ కోరుచున్నది భార్య. ఎప్పుడైతే దావీదును ఇదిగో ఈ యొక్క అబీగయీలమ్మ క్షమాపణ కోరుకున్నదో అతని ఇదిగో కోపమంతా, ఆవేశమంతా, ఇదిగో ఉగ్రత అంతా అతడు విడిచిపెట్టాడు. అక్కడంటాడు, ఇదిగో ఇప్పుడు నీవు నన్ను కలుసుకోకపోతే మరి కొద్ది సమయంలో నీ ఇంటిలో నీ యజమానుడు నీకు దొరికేవాడు కాదు, మిగిలేవాడు కాదు తెలుసా. ఇదిగో ఈ ఆహార పదార్థాలన్నీ తీసుకో అని దావీదుకు ఇచ్చింది కదండి. నేను ఇది చెప్పవలసిన మాట ఏంటంటే, అవిధేయత వలన ఆ కుటుంబంలో ప్రాణహాని కలిగినప్పుడు, అవిధేయత వలన ఆ కుటుంబంలో ప్రాణహాని జరిగినప్పుడు ఇదిగో సుబుద్ధి కలిగిన భార్య అయిన అబీగయీలు ఆ అవిధేయత నుండి తన భర్తను విడిపించగలిగి కుటుంబములో సమాధానమును లేక దీర్ఘశాంతమును సంపాదించుకున్నది. హల్లెలూయా. ఈమె కనుక నాకేంలే అన్నది నా భర్తగా, వాడే తనులు తింటాడు, వాడే పోతాడు నాకేమనుకుంటే కొద్ది సమయంలో ఆమె భర్త ఆమెకు మిగిలేవాడు కాదమ్మా. ఆ కుటుంబములో సమాధానము, ఆ కుటుంబములో శాంతి ఉండేది కాదు. ఇప్పుడు చెప్పండి, నీ కుటుంబంలో ఈ దీర్ఘ శాంతము లేకపోవడానికి కారణం ఒక భార్యగా ఒక భర్తగా ఇద్దరికి సుబుద్ధి లేనందున కాదా? భర్త ఒక మాట అంటే భార్య వచ్చుకోదు, భార్య ఒక మాట అంటే భర్త వచ్చుకోడు. పిల్లలు ఒక మాట అంటే పెద్దలు సహించరు, పెద్దలు ఒక మాట అంటే పిల్లలు సహించరు. ఆ కుటుంబాలలో శాంతి ఎలా ఉంటుంది? ఆ కుటుంబాలలో శాంతికి చోటు ఎలా ఉంటుంది? ఆలోచించండి మీరు. నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం, నీ కుటుంబంలో శాంతి లేకపోవడానికి కారణం ఇదిగో ఈ సుబుద్ధి ఒక భార్యగా నీలో లేనందునే కాదా? ఒక భర్తగా నీలో లేనందున కాదా? ఒక యవనస్తుడిగా నీలో లేనందున కాదా? ఒక పిల్లలుగా నీలో లేనందున కాదా? ఒక తల్లిదండ్రులుగా సుబుద్ధి మీలో లేనందున కాదా? దావీదు గురించి కూడా రాయబడి ఉంటుంది, దావీదు దేవుడు తాను పంపిన చోటుకెల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి ప్రవర్తించాడని రాయబడి ఉంటుంది. దావీదు పొందుకున్న ఆ సుబుద్ధి నీకు కావాలి. అబీగయీలమ్మలో ఉన్నటువంటి ఆ సుబుద్ధి నీలో ఉండాలి. ఉన్నప్పుడు దీర్ఘశాంతం నీలో ఉంటుంది.
ఒక సేవకునిగా నేను మిమ్మల్ని ఒక మాట అంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారంటే, ఒక విశ్వాసులుగా మీరు నన్ను ఒక మాట అంటే నేను ఓర్చుకోలేకపోతున్నా అంటే మనలో సుబుద్ధి లేదు. కుటుంబాల్లో కూడా ఈ సుబుద్ధి లేనందునే భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి అసమాధానాలు ఆవిరైపోతున్నాయి. భార్య భర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమానురాగాల్లో మంట కలిసిపోతున్నాయి. కుటుంబంలో లేక నివాసంలో అసహనం సహనముగా శాంతముగా ఇదిగో సమాధానముగా ఒక్క దినము బ్రతకలేని పరిస్థితులు కారణం ఏమంటారు? ఈ సుబుద్ధి మీలో లేనందున కాదా? ప్రియమైన సంఘంలో ఉన్న ఓ పురుషులారా, ఈ సుబుద్ధి మీలో లేనందున కారణం కాదా? ఓ స్త్రీలారా, ఈ సుబుద్ధి మీలో లేనందున కాదంటారా? ఓ యవనస్తులారా, ఈ సుబుద్ధి మీలో లేనందున కాదంటారా? ఓ తల్లిదండ్రులారా, ఈ సుబుద్ధి మీలో లేనందున కాదంటారా? నా శాంతిని మీకు ఇచ్చుచున్న మీ హృదయమును కలవరపడనీయపడి, ఆదాము అవిధేయత వలన అవ్వమ్మ అవిధేయత వలన ఆ శాంతిని వారు పోగొట్టుకున్నారు, ఆ సమాధానంలో వారు పోగొట్టుకున్నారు, ఆ సహవాసంలో వారు పోగొట్టుకున్నారు. కాబట్టి ఆదాముగా నా ప్రభువు లోకానికి వచ్చి మన కొరకై ఇదిగో సిలువలో ప్రాణం పెట్టు ముందుగా చెప్పుచున్నాడు. నేను మరలా తండ్రి యొద్దకు వెళ్తూ ఉన్నా, నేను వచ్చిన సమయం ముగించబడింది, మీరు మాత్రం శాంతిగా సమాధానముగా సౌఖ్యముగా బ్రతకండి. ఇక మీదట మీ కుటుంబాలలో మీ బ్రతుకులలో కలవరాలు ఉన్నట్టుకు వీలు లేదు. ఆ కలవరాలు తొలగిపోవాలంటే, ఆ కన్నీళ్లు మాయమవ్వాలంటే, ఆ అసమాధానాలు కనిపించకుండా పోవాలంటే, ఆ నిందల నితూర్పులు ఇదిగో నిర్మూలమైపోవాలంటే నీ కుటుంబంలో లేక నీ బ్రతుకులో ఉండాలి. ఒకటి ఉపదేశము ఆజ్ఞలు. ఈ ఉపదేశము ఆజ్ఞల వలన శాంతి నీవు పొందుకుంటావు. రెండవదిగా నీ కుటుంబంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి దేవునికి చోటు. ఆ దేవునికి చోటున్నందున పూర్ణ శాంతి నీవు పొందుకుంటావు. మూడవదిగా సుబుద్ధి నీకు కావాలి. ఆ సుబుద్ధి వలన ఇదిగో దీర్ఘ శాంతం చిరకాలము నీతో నిలిచేటువంటి ఆ శాంతమైన ఆ ప్రశాంతమైన జీవితాన్ని నీవు పొందుకుంటావు. అట్టి మూడు అనుభవాలలో నా ప్రభువు మిమ్ములను నడిపించును గాక. ఇక మీద మిమ్మల్ని నడిపించును గాక. ఇక మీద మిమ్మల్ని నడిపించును గాక. క్రీస్తు వలన కలుగు శాంతిని మీరు పొందుకొందురు గాక. గట్టిగా క్రీస్తు వలన కలుగు సమాధానం మీరు సంపాదించుకొందురు గాక. క్రీస్తు వలన కలిగినటువంటి ఆ యొక్క శాంతి నూరంతలుగా మీరు అనుభవించుదురు గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.